తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమనంటే మా మీద కేసులు పెడుతున్నారు అధ్యక్ష. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గారు గంజాయి స్మగ్లర్లు పాపం ఆ సౌమ్య మీద దాడి చేసి ఆమెను హత్య చేసిన విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా చెర్లపల్లిలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ను చెర్లపల్లిలో పట్టుకున్నటువంటి విషయం కూడా మనం చూసాం అధ్యక్ష. కానీ మన పోలీసులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఒక రీట్వీట్ చేస్తే ఒక అబ్బాయి నల్లబాలు అని రీట్వీట్ చేస్తే 3 కేసులు పెట్టారు. 3 పోలీస్ స్టేషన్లో 3 కేసులు పెడితే హైకోర్టు మొట్టికాయలేసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలేసిన కేసులు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ 20 రోజులు నల్లబాలును జైల్లో పెట్టినారు. కొనతం దిలీప్ గారి మీద 50 ఎఫ్ఐఆర్లు, కృషాంక్ మీద 26 ఎఫ్ఐఆర్లు, కేటీఆర్ గారి మీద 3 ఎఫ్ఐఆర్లు. సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తేనే ఇన్ని కేసులు పెడుతుంటే ఇవాళ మన పోలీసులు ఎటువైపు పనిచేస్తున్నారు? మీరు చెప్పుడేమో వాక్ స్వాతంత్రం, చెప్పుడేమో ప్రజాపాలన, మరి ఈ రకమైనటువంటి కేసుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా తమ్ముడు బాల్కా సుమన్ను 22లో 14 కౌన్సిలర్లు గెలిస్తే మీరు ఎన్నికలు జరపండి అన్నందుకు బాల్కా సుమన్ను ఆదిలాబాద్ జైల్లో పెట్టినారు. మెదక్లో మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టి 10 రోజులు జైళ్లలో పెట్టారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ పోలీసు ఉద్యోగాల విషయంలో కూడా అధ్యక్ష బీఆర్ఎస్ ప్రభుత్వం 47,068 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను రిక్రూట్ చేసింది. మా హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి 47,068 ఉద్యోగాలు మేము నింపాం. మరి మీ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు రాష్ట్రంలో 17,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, 2 ఏళ్ల 4 నెలలైంది. ఈ 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎప్పట్లోగా నింపుతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పొద్దున్నే మా అక్కగారు చెప్పారు, నేను దాంట్లోకి పోను కానీ ప్రమోషన్లు ఎస్ఐలు సిఐల ప్రమోషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయండి. గతంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఏక్ పోలీసింగ్ విధానం తెస్తామని చెప్పారు. ఏక్ పోలీసింగ్ అంటే అది బెటాలియన్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఏఆర్ పోలీసులు ఒకే విధానం తెస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ఆ ఏక్ పోలీసింగ్ అమలు చేయండి అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు సెక్రటరియట్కి వస్తే పోలీసు వాళ్ళ భార్య పిల్లల్ని వాళ్ళే అరెస్ట్ చేసేటువంటి ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళను దాదాపు 20 మందిని సస్పెండ్ చేశారు. వాళ్ళు ఏమడిగారు? ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి అన్నందుకు సస్పెండ్ చేశారు. మానవతా దృక్పథంతో సస్పెండ్ చేసిన ఆ బెటాలియన్ పోలీసులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన మాట ప్రకారంగా ఏక్ పోలీసింగ్ ను అమల్లోకి తేవాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా హోంగార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం చాలా మాటలు ఇచ్చింది. హోంగార్డులకు సంబంధించి కారుణ్య నియామకాలు చేస్తామని, వాళ్లకు పర్మనెంట్ చేస్తామని, వాళ్ళకి పే స్కేల్స్ ఇస్తామని, కంపాషనేట్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. దయచేసి హోంగార్డులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష మా లాస్ట్ 2 minutes కంప్లీట్ చేస్తాం. మా బీసీ కార్పొరేషన్ మంత్రి గారు పెద్దలు మా పొన్నం ప్రభాకర్ అన్న గారు, అన్న మంచోడు పాపం బాగా చేయాలనే తపన ఉంటుంది కానీ వారికి ఉప ముఖ్యమంత్రి గారి నుంచి సపోర్ట్ రావట్లేదు. నేను పొన్నమన్నను డెఫినెట్లీ మా అన్న ఇంకా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి, మొదటిసారి మంత్రి అయ్యిండు, మా జిల్లా మా సిద్దిపేట జిల్లా, వారంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష. కానీ నా బాధ ఏంటంటే అధ్యక్ష బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం 1,370 కోట్లు పెట్టి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 801 కోట్ల రూపాయలు పెట్టి 99 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు. రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలే ఇచ్చారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. గీత కార్మికులకు 187 కోట్లు పెట్టి 52 కోట్లు రిలీజ్ చేశారు. వడ్డెరలకు 100 కోట్లు పెట్టి 18 లక్షలు, సగర ఉప్పరకు 100 పెట్టి 0, వాల్మీకి బోయలకు 100 పెట్టి 0, భట్రాజులకు 100 పెట్టి 0, విశ్వ బ్రాహ్మణులకు 100 పెట్టి 0, ముదిరాజులకు 100 కోట్లు పెట్టి 0, యాదవ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0, మున్నూరు కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0 రిలీజ్ చేసిండ్రు. పద్మశాలీలు, పెరికెలు, లింగాయతులు, మేరలు, గంగపుత్రులు, ఈబీసీలు 100 కోట్లు పెట్టి 1 రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో విడుదల చేయకపోవడం అంటే ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. దయచేసి మా పొన్నమన్న ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తెప్పించి ఈ కార్పొరేషన్లకు ఈ సంవత్సరమైన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ అధ్యక్ష అరే కంప్లీట్ చేస్తా భాయ్ సాబ్, అరే ఎట్లా నేను తప్పు మాట్లాడుతున్నా, పైసలు ఇయ్యలేదని చెప్తున్నా, తప్పైతే తప్పని చెప్పు.
సూచనలే ఇస్తున్న అధ్యక్ష. మా సీతక్క గారికి ఒక్కటే సూచన, విమర్శ చేయ మా సీతక్క మీద. అక్క, ఈసారి ఒక మిషన్ భగీరథ స్కీమ్లో ఆనాడు కేసీఆర్ గారు రిజర్వాయర్లలో మినిమం డ్రా డౌన్ లెవెల్ అని ఒక జీవో ఇచ్చిన అధ్యక్ష. అయితే ఆ మినిమం డ్రా డౌన్ లెవెల్ మెయింటైన్ చేయకపోతే ఎండాకాలంలో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాతావరణ శాఖ ఒక మాట ఏం చెప్తున్నట్టే, ఈ సంవత్సరం జూలై దాకా వర్షాలు పడే అంటున్నారు. ఒకవేళ జూలై దాకా వర్షాలు పడకపోతే తాగునీళ్ళకే ప్రజలు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసి మిషన్ భగీరథ స్కీములు సక్సెస్ఫుల్గా నడవాలంటే ఆ ఎండిడిఎల్ జీవో ఏదైతే ఇచ్చినామో ఆ లెవెల్ మెయింటైన్ చేసేటట్టు మా సీతక్క గారు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలకు తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి అక్క గారు రివ్యూ చేయాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా తొందరగా పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా దగ్గర సింగూరు డ్యామ్ రిపేర్ చేస్తున్నారు సార్. సింగూరు డ్యామ్ రిపేర్ చేయడం వల్ల నీళ్ళని తీసేసిండ్రు. అయితే సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్, అందోల్ 5-6 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ఎఫెక్ట్ అయింది కనుక ఆ 4-5 నియోజకవర్గాలకు ఏదైనా కొంత రిపేర్, మీరు డ్రింకింగ్ వాటర్ కొత్త బోర్వెల్స్ కానీ పైప్ లైన్ కానీ 5-6 నియోజకవర్గాలకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వకపోతే ఎండాకాలం అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారక్క. అక్కడ డ్రింకింగ్ వాటర్ రిపేర్ వల్ల డ్యామ్ ఖాళీ చేసినాం కనుక ప్రత్యేకంగా 5-6 నియోజకవర్గాలకు మా ఉమ్మడి మెదక్ జిల్లాకు నిధులు ఇవ్వాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.